నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది యోధుల పోరాటంతో నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, మహిళల మీద జరిగిన అత్యాచారాలు, దాడులను ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా ప్రజలను మోసం చేసిందని, బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి పోరాట యోధులకు అంకితం ఇస్తామని ఆయన అన్నారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, కార్యదర్శులు మహిపాల్ యాదవ్, కోమటి దాసు, నల్లా పెంటయ్య, కర్క గంగారెడ్డి, బాడిదర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు కచ్చకాయల గంగాధర్, చిలుక నరేష్, నూకల మల్లయ్య, తోపారం ప్రసాద్, శ్రీకాంత్, దోర్నాల రాజశేఖర్, జ్ఞానేశ్వర్, రాజు, మోహిత్, ఏలాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మనము భారతదేశంలో విలీనమైన రోజు ఇది మనకు గర్వకారణము. ఎందుకంటే మనం పాకిస్తాన్ లెక్క మన హైదరాబాద్ సంస్థానము వేరే ఉండేది కనుక మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి దీన్ని మన భారతదేశంలో కలిపేయడం జరిగింది. మనకు చాలా సంతోషము. మరి ఇంతకుముందు ఇది అధికారికంగా జరపలేదు, ఇప్పుడు అధికారికంగా జరుపుకుంటున్నాము. ఇది మన భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండలంలో కూడా మనము జెండాలు ఎగరేయడం జరిగింది ప్రతి బూత్లో. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 1947లో ఆగస్టు 15న స్వాతంత్రం జరిగింది. కానీ నిజాం రాజు పరిపాలన ద్వారా మన హైదరాబాద్కు స్వాతంత్రం రాలేదు. దాన్ని ఇప్పుడు 1948లో సెప్టెంబర్ 15 రోజు మనకు నిజాం రాజు విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. దాని ద్వారా మనకు స్వాతంత్రం రావడం జరిగింది. దాన్నే తెలంగాణ విమోచన దినోత్సవంగా ఇప్పుడు జరుపుకోవడం జరుగుతున్నది. కావున